పూరా లోకల్. చంద్రశేఖరరావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు దేశ్ముఖ్ల కుటుంబం, 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు. ఈరోజు ఇందులో ఉన్న దామన్న 2వ తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తారు. కొన్ని సంఘాలు వచ్చినాయి, కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు, అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి, దీంట్లో కొంత సమాచారాన్ని మనం నిజంగా చేయాలనుకున్నాం. కాబట్టి 2వ విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి 2వ విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినాము. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీడియా మిత్రులు, బలహీన వర్గాల సంఘాలు, మా సోదరులు అర్థం చేసుకోవాలి.